రెడ్డిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు వీచి న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మానవతను చాటుకున్న మాజీ మంత్రి, బాధిత కుటుంబానికి చేయూత ఇస్తానంటూ భరోసా. పెద్ద వడగూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం, లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం, ఒకరి మృతి. చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం, క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్ పూర్తిగా దగ్ధం. శివనామ స్మరణంతో మారుమోగిన శ్రీశైలం, అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, శివనామ స్మరణంతో శ్రీశైలం మారుమోగుతోంది. ఓంకార నాదాలు, డమరుక ధ్వనులు, సాంస్కృతిక కళారూపాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీశైలంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా రమణీయంగా కొనసాగుతున్నాయి. కాత్యాయిని రూపంలో శ్రీశైల భ్రమరి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీశైలనాథుడు దేవితో కూడి హంసవాహనంపై విహరించారు. రోజువారీ ఉత్సవ క్రతువుల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హంసవాహన దీశులైన స్వామివారికి అర్చకులు, వేద పండితులు, ఈవో లవన్న శాస్త్రోత్రంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తుల ఎదుట కోలాటాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో విహరించారు. భక్తులు తనివి తీరా ఈ దృశ్యాలను వీక్షించి తరించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మానవతను చాటుకున్నారు. అనంతపురం జిల్లా అమడగూరులో నీటి గుంతలో పడి చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన వంతు సహాయం అందజేస్తానంటూ హామీ ఇచ్చారు. ప్రభుత్వం తక్షణమే 5 లక్షల మేర పరిహారం చెల్లించాలని కోరారు. అట్లా దింకుంటారు అంత ముగ్గురు ఎట్లా వేసుకున్నారు అట్లా వాళ్ళు అట్లా ఇడిచిల్లా నోకదే
कहाँ है చుట్టుకుంటారు వినపడుతుంది తెలం అంబడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తాండాకు సంబంధించిన ముగ్గురు చిన్న విద్యార్థులు హేమంత్ నాయక్, లాలు నాయక్, పురుషోత్తం నాయక్ నిన్న ఈ గుంటలో పడి మరణించడం అనేది చాలా బాధాకరము, చాలా విచారకరము. వాళ్ళ తల్లిదండ్రుల బాధ వర్ణాతీతం. చిన్న వయసులో తమ కొడుకులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళు చేస్తున్న ఆర్తనాదాలు కానీ వాళ్ళు వ్యక్తపరుస్తున్న బాధ కానీ నిజంగా మనసులో కలిచివేస్తూ ఉంది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న పిల్లలు అకస్మాత్తుగా ఈ విధంగా మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. తప్పకుండా ప్రభుత్వం స్పందించి వాళ్ళకు ఎక్స్గ్రేషియో 5 లక్షల రూపాయల వంతున ముగ్గురికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీని ఒక ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొక తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు పెద్దవడుగూరు మండలం ఈరేపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు విచారణలో ఉంది. కన్న కూతురిని చంపేందుకు ఓ కసాయి తండ్రి యత్నించాడు. కడప జిల్లాలోని మైదుకూరు మండలం మిట్టమానుపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల చిన్నారి దస్తగిరమ్మను తండ్రి శంకర్ కొండపై నుంచి కిందకు తోసి చంపేందుకు ప్రయత్నించాడు. కాగా తీవ్ర గాయాల పాలైన చిన్నారిని కాపాడిన గొర్రెల కాపరులు బాధితురాలిని వనపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూస్తాను ఏమైందో చూస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు బూడిదయ్యాయి. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఆంధ్రప్రదేశ్ మేటి ఆర్చర్ వెన్నెం జ్యోతి సురేఖ ఆరోసారి ఆసియా సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతోంది. ఈ మెగా టోర్నీ నవంబర్ 11 నుంచి 19 వరకు ఢాకాలో జరగనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత మహిళల కాంపౌండ్ విభాగం జట్టును జంషెడ్పూర్లో నిర్వహించిన సెలక్షన్స్ ట్రయల్స్ ఆధారంగా ఎంపిక చేశారు. ఈ ట్రయల్స్ లో జ్యోతి సురేఖ ర్యాంకింగ్ రౌండ్ లో 720 పాయింట్లకు గాను 709 పాయింట్ల మేర స్కోర్ చేసింది. భయ్యా రైట్కి రండి. బాబు ఆడి తిప్పి కొంచెం సైడ్గా కొద్దిగా వెనక్కి రండి అమ్మ. ఎక్కడ జరిగింది ఇవన్నీ చెప్పి మనకు వచ్చిన అవార్డులు చెప్పి మీకు వచ్చిన అవార్డు పైకి పెట్టు. సీనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్ లాస్ట్ మంత్ సెప్టెంబర్ 19 to 26 యూఎస్ఏలో జరిగిందండి. దానిలో ఇండివిజువల్ టీమ్ అండ్ మిక్స్ టీమ్ 3 ఈవెంట్లోనూ నేను సిల్వర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ టోర్నమెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం నేను విజయవాడ వచ్చాను. అండ్ చాలా మంచి వెల్కమ్ చెప్పారు. సాఫ్ ఆఫీషియల్స్ కానివ్వండి, డిఎస్ఏ వాళ్ళు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి. సో చాలా సంతోషంగా ఉంది. రాబోయే నెక్స్ట్ మంత్ మాకు నేషనల్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి. దాంట్లో కూడా బాగా ఆడి గోల్డ్ మెడల్స్ తీసుకురావాలని కంట్రీకి అలాగే స్టేట్కి గోల్ ఏంటమ్మా? గోల్ అంటే నెక్స్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయండి నెక్స్ట్ మంత్. సో దాంట్లో మళ్ళీ ఛాంపియన్ అవ్వాలని ఉంటుంది. అనంతపురం జిల్లా పుట్లూరులో గుర్తు తెలియని వ్యక్తులు కార్లకు నిప్పంటించారు. దీంతో అవి పాక్షికంగా కాలిపోయాయి. బాధిత యజమాని నారాయణ ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరైనా నేను గుర్తయితే నేను ఎప్పుడు పోను. ఎవరన్నా కానీ మా వాళ్ళు పోయినా మళ్ళీ వచ్చేది బస్ స్టాండ్ వచ్చినా ఎక్కిన అంటే నేను అయినా వేసినాడు. ఏముంది ఇది 11 గంటలప్పుడు సౌండ్ వచ్చింది. 11:20 టైంలో పటపడని శబ్దం వచ్చి నేను బయటకు వచ్చి చూసిన. బయటకు వచ్చి చూస్తే మంటలు వేస్తున్నాయి. అది ఆకులు యాప చెట్టు ఉన్న ఆకులు కాలుతున్నాయి. అది నేను గమనించాలి. ఫస్ట్ దీన్ని ఆర్పడానికి డమ్ము బయట నీళ్ళు ఉంటే నేను డమ్ముతో బకెట్లో తీసి పోసినాము. మా మెసేజ్ వచ్చింది, మా కూతురు వచ్చింది, ముగ్గురం కలిసి ఆర్పేసినాం. అప్పటికైతే పెద్దగా మంటలు ఏం లేవు. ఇటు వరకు వచ్చినాయి, బానట్టు వరకు మంటలు వచ్చినాయి. తర్వాత మేము పక్కనే మా కారు డిజైర్ ఉన్నది. దాన్ని అంటుకుందని మా టైర్ పగులుతూనే మా భార్య అది మన కారు అంటుకుంది. మన కారు గట్టి కరిచింది. దాన్ని తీసుకొచ్చి పక్క పెట్టాను. అయితే రన్నింగ్లో ఉంది. బయట అయితే కవర్ వేసిన దానివల్ల అది కొంత కాలింది. అది కొంత డ్యామేజ్ అయింది. ఇది పూర్తిగా బానట్ కింద మొత్తం కాలింది. మా ఊర్లో అట్లా అనుమాన పడే ఊరు కాదు. మాకు అంత శత్రుత్వం లేదు. మా ఊరు కూడా అట్లా ఇట్లా నష్టం చేసే ఊరు కాదు. చాలా ఎలక్షన్ ఉంటే అప్పటి వరకు అయిపోతాయి. కానీ మనకి ఎలక్షన్లు అంటే అటు 2 పార్టీలు బాగా అనుకూలంగా ఉంటారు. దానివల్ల పెద్ద రాజకీయంగా అట్లా అయితే ఏం లేదు. అట్లా జరిగింటుందనే మాకు ఆలోచన కూడా రాలేదు. అందరూ వాళ్ళు మామగారు అత్తగారు అని అందరూ వాళ్ళు పిలుస్తుంటారు, మేము అల్లుడు అని పిలుస్తాం. అట్లా ఏం సంబంధం ఏం లేదు. ఏమేమి జరిగిందో అది పెట్రోల్ బజార్ నుంచి ఇచ్చినారని అందరూ అదే అంటున్నారు. అదే యాప్ చెట్టు పై వరకు గాలింది కాబట్టి
అది అందరూ వచ్చిన వాళ్ళందరూ పెట్రోల్ కాలిందని అంటున్నారు. పెట్రోల్ పోసినారు. అనంతపురం జిల్లా అమడగూరు మండలం మలకవారిపల్లి ఎగువ తాండాలో విషాదం నెలకొంది. తల్లితో పాటు బట్టలు ఉతకడానికి కొత్తకుంట చెరువు వద్దకు వెళ్లిన 3 చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మృతి చెందారు. మలకవారిపల్లి తాండాకు చెందిన గోపీనాయక్, శాంతమ్మలకు 3 కుమారులున్నారు. దసరా సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం తల్లి శాంతమ్మ బట్టలు తీసుకుని చెరువుకు బయలుదేరింది. దీంతో ఈ 3 ఆమె వెంట వెళ్లారు. చిన్నారులు నీటిలోకి దిగి గల్లంతయ్యారు. ఆమె విషయాన్ని గ్రామస్తులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు చెరువు వద్దకు వచ్చి పిల్లల కోసం ఎంత గాలించి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. మంగళవారం వేకువజామున చెరువు వద్ద గజయితగాల గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. కేసు విచారణలో ఉంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని అధికారులు డీలర్లకు అమ్ముడుపోతున్నారని సిపిఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ ఆరోపించారు. డీలర్లతో చేతులు కలిపి రైతులను మోసగించడం తగదన్నారు. నకిలీ విత్తనాల కారణంగా నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించారు. బాధిత రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి దేవనకొండ గ్రామానికి చెందిన కాసిం అనేటువంటి రైతు యొక్క పత్తి పంటలను పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఈ రైతు మరి ఎకరన్నర పొలంలో KCH 999 అనేటువంటి పత్తి వెరైటీ సీడు పత్తి విత్తనాన్ని నాటడం జరిగింది. మరి 4 దఫాలుగా పొలంలో మందు విత్తడం, 5 దఫాలుగా పిచికారీ చేయడం, 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే ఏపుగా పత్తి మొక్క పెరిగినప్పటికీ కాయ లేకపోవడం, ఎకరాకి 1 క్వింటం పత్తి కూడా రాకపోవడం చాలా రైతు యొక్క బాధాకరమైనటువంటి విషయం. ఈ రైతు కంపెనీ వారిని సంప్రదించినప్పటికి కూడా కంపెనీ వారు వచ్చి పొలంలో చూసి మా యొక్క వెరైటీ విత్తనం KCH 999 ఫెయిల్ అయ్యింది, మేము నీకు విత్తనం మాత్రమే ఇస్తాము, లేదంటే కోర్టులో కేసు వేసుకునండి అని నిర్లక్ష్యంగా దుర్మార్గంగా చెప్పడం జరిగింది. మేము పదే మరి వ్యవసాయ అధికారులు కానీ, కంపెనీ యాజమాన్యాలపైన కానీ, డీలర్లు కానీ మేము పదే కోరుతూ ఉన్నాం. ఏమని 1996 విత్తన చట్టం ప్రకారం రైతు ఏ విత్తనమైతే ఏ సీడు వాడి రైతు యొక్క పంటనంతా కూడా నష్టపోతే ఆ రైతుకు పంట దిగుబడి రావాల్సినటువంటి ఎకరాకు 10 క్వింటాల చొప్పున రావాల్సినటువంటి దిగుబడి మొత్తం డబ్బుని, విత్తనాలను, సేద్యపు ఖర్చులను, కూలీల ఖర్చులను మొత్తం అంతా కూడా డీలర్లు, కంపెనీ యాజమాన్యం మొత్తం రైతుకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది.
ఈ విత్తన చట్టాన్ని వ్యవసాయ అధికారులు తుంగలో తొక్కి కార్పొరేటు కంపెనీలు విత్తనాల కంపెనీలు యాజమాన్యాలకు తల ఒగ్గి నకిలీ విత్తనాలు తయారు చేసి రైతులకి అమ్మి మోసం చేస్తూ ఉన్నారు. అయితే ఏ వ్యవసాయ అధికారులు కానీ మరి జిల్లా అధికారులు కానీ పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి రైతుల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మరి కమ్యూనిస్టు పార్టీగా వ్యవసాయ అధికారుల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు కార్యాలయంలో ఫ్యాన్ల కింద చెట్ల కింద ఏసీ రూముల్లో కూర్చొని రైతుల్ని నకిలీ విత్తనాలతో నకిలీ ఎరువులతో మందులతో ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోయి కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండి అప్పుల పాలైతే ఏ ఒక్క రైతు పంటను కూడా పరిశీలించినటువంటి పాపం లేదు. మీరు ఏసీ రూముల్లో కూర్చుంటే ఈరోజు రైతు పరిస్థితి కనపడదు. రైతు పొలాల్లోకి రండి, పంట పొలాలను పరిశీలించండి. రైతు ఎంత నష్టపోయినాడు, ఎంత ఖర్చు పెట్టినాడు, ఎంత పంట దిగుబడి వచ్చింది, ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఏ విత్తనాల వల్ల నష్టపోయినటువంటి పరిశీలన చేయాల్సినటువంటి అవసరం. రంగు డబ్బాల మాటున అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న లారీని చిలకలూరిపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ విషయాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రంగుల డబ్బాల మాటున 25 కేసుల మద్యాన్ని గోవా నుంచి అక్రమంగా తరలిస్తున్నారని చెప్పారు. దీని విలువ సుమారు 2 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. 4 నిందితులను అరెస్టు చేశామని చెప్పారు. ఓకే సార్, డన్. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డివిజన్ పరిధిలో చిలకలూరుపేట ఏసీబీ స్టేషన్ పరిధిలో ఈరోజు మేము జరిపిన దాడుల్లో ఈ గోవా నుంచి ఒక లారీలో అక్రమ మద్యం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దానిపైన మొత్తం లోడ్ అంతా కూడా పెయింట్ డబ్బాలు వేసుకొని ఉన్నారు. బర్గర్ పెయింట్ అంతా అదంతా అఫిషియల్ స్టాకే, బర్గర్ పెయింట్స్ అన్నీ. దాని కింద గోవా నుంచి 25 మద్యం బాక్సులు అంటే 1200 మద్యం సీసాలు చీప్ లిక్కర్ను తీసుకొని వస్తున్నారు. ఈ చీప్ లిక్కర్ను హైడ్ చేయడం కోసమే పైన ఈ బర్గర్ పెయింట్స్ అన్నీ కూడా అధికారికంగా ఒక ఇన్వాయిస్లో తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ కూడా గోవాలో పాండా అనే ఏరియాలో లోడ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ ఏదైతే పెయింట్ ఉందో అది డెస్టినేషన్ పాయింట్ హైదరాబాద్. ఇతను ఎవరైతే తెస్తున్నారో అతను గుంటూరు రూరల్ మండలం కొత్తూరుకు చెందినటువంటి నరేష్, అతనే లారీ ఓనరు. అతను కూడా లారీలోనే ఉన్నాడు. అతను చెప్తుంది ఏంటంటే, నేను ఇవన్నీ కూడా మద్యం బాక్సులు రెగ్యులర్గా తెస్తున్నాను గోవా నుంచి. దానిపైన అధికారికంగా ఏదో ఒక స్టాక్ తీసుకొని వస్తాను. గాడ్రేజ్ ప్రోడక్ట్తో, బర్గర్ పెయింట్స్ ప్రోడక్ట్ ఇవే తీసుకొని వస్తాను. మధ్యలో సుమారు 2 రాష్ట్రాలు క్రాస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి అనుమానం రాకుండా సేఫ్గా రీచ్ కావడం కోసం నేను అతను తక్కువ బాక్సులే కింద పెట్టుకొని లిక్కర్ బాక్సులు పైన అంతా కూడా అఫిషియల్ స్టాక్ ఏదైతే ఉందో ఇటువంటి పెయింట్స్ ఇటువంటివన్నీ తీసుకొని రావడం జరుగుతుందని చెప్పాడు. ఏదైతే ఈ పెయింట్ డబ్బాలు కూడా కేవలం ఆ అక్రమ మద్యాన్ని కాపాడుకోవడానికి అవి ఎవరికి కనపడకుండా ఉండడం కోసం పెట్టారు. కాబట్టి వాటిని కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. ఇన్వాయిస్ ప్రకారం ఆ పెయింట్ డబ్బాల యొక్క కాస్ట్ సుమారు 26 లక్షల రూపాయలుగా ఉంది ఆ ఇన్వాయిస్లో. వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లిక్కర్ యొక్క కాస్ట్ మన ధరల్లో సుమారు 2 లక్షల రూపాయలు. ఇది లారీని కూడా, ఇది పెద్ద లారీ, సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఆ లారీని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఈ లారీలో ఓనరు నరేష్తో పాటు కొత్తూరుకే చెందిన లారీ డ్రైవర్ మాధవ మరియు ఈ నరేష్ యొక్క బావమరిది దుర్గా ప్రసాద్. అదేవిధంగా ఈ లారీ దగ్గరికి అతనికి నరేష్కి తెలిసినటువంటి వ్యక్తి వచ్చి ఒక మద్యం బాక్స్ తీసుకొని వెళ్తున్నాడు. అతని పేరు దూపాటి మాధవ్. అతన్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ప్రస్తుతం ఈ కేసులో 4 అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం లిక్కర్ సీసాలను మరియు దాన్ని దాచిపెట్టడానికి వాడినటువంటి పెయింట్ యొక్క స్టాక్ను అంతా కూడా లారీతో పాటు సీజ్ చేయడం జరిగింది. ఇంకా దీని వెనక ఎవరున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అక్క చెల్లెలమ్మలకు ఇల్లు కట్టించి ఇస్తే టీడీపీ పార్టీ కనుమరుగైపోతుందనే భయంతో చంద్రబాబు అడ్డుకుంటున్నారని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఓడీసీ మండల కేంద్రాల్లో నల్లమాడ, ఓడీసీ, అమడగూరు మండలాల వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు.
3 మండలాలకు చెందిన 1702 మహిళా సంఘాలకు చెందిన 16,655 మంది మహిళలకు 12.48 కోట్ల మెగా చెక్కును అందజేశారు. ఒకే ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తామని పోతా ఉన్నారు. కాబట్టి మిగతా 2 బిడ్డల డబ్బులు పడిపోతాయి. 6,700 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున మీ అకౌంట్ లో ఖాతాలో డబ్బులు జమ చేయడం అక్టోబర్ 7వ తారీఖు ఉన్నాం. అందరికీ డబ్బులు పొందారా? బంగారం చేతులెత్తండి. వెనకాల ఎవరు కనపాలి? చేతులెత్తారా? వ్యాపార రుణాలు మాఫీ అయిపోతున్నాయి. అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మళ్ళా 2 బిడ్డలు వచ్చే సంవత్సరం 2022 జగన్మోహన్ రెడ్డి గారు మన అక్కలకు చెల్లెమ్మలకు 12,50,00,000 రూపాయలు 2వ విడత ఆసరా డబ్బులు మీ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ దుద్దుకుంట శ్రీరెడ్డి గారి చేత 12 కోట్ల సమాచార హక్కు చట్టం నామమాత్రంగా మారిపోయిందంటూ సమాచార హక్కుల సంస్థ జిల్లా అధ్యక్షుడు హబీబుర్ రెహమాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టంపై అనంతపురం జిల్లా ధర్మవరంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. సమాచార హక్కు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోండి. 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 సమాచార హక్కు సమాచార హక్కు సమాచార హక్కు సమాచార హక్కు. పద్మానగర్ దుర్గా భవానీ దేవాలయంలో దేవి శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దుర్గాదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. V3 టీవీ ఛానల్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తాని సాదరంగా ఆహ్వానించారు. పూజల అనంతరం వేద పండితులు ఆయనను ఆశీర్వదించారు. కార్యక్రమంలో చైర్మన్ జయవర్ధన్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.
మా పద్మానగర్ కాలనీలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయ ప్రాంగణం చాలా విశిష్టమైనటువంటిది. ఈ ఆలయంలో ప్రకృతి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయ ప్రవేశ ద్వారానికి ముందరనే శమీ వృక్షం ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా మీకు కనిపించదు. అలాగే ఆలయం లోపల శ్రీచక్రం అమ్మవారు అంబికా పంచాయతనంతో కూడుకొని ఉంటుంది. ఈ దేవీ శరన్నవరాత్రులు మాత్రం చాలా విశేషంగా అద్భుతంగా ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంతో నిర్వహిస్తాం. కాలనీ వాసులు అందరితో కూడుకొని ఈ యొక్క పండగ వాతావరణంగా ఉంటుంది. అమ్మవారు ఈరోజు దుర్గాదేవిగా అలంకరించుకొని మహాకాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి త్రిమూర్తి స్వరూపులు మూడు కలిపినటువంటిదే ఆ దుర్గాదేవి. ఈరోజు దుర్గాదేవిగా అవతరించి రేపటి మహర్నవమి రోజున మహిషాసురుణ్ణి మర్దిస్తుందట. కాబట్టి ఈరోజు అమ్మవారు దుర్గాదేవిగా, రేపు ఉదయం మహిషాసుర మర్దరిగా అవతరిస్తుంది. V3 న్యూస్ వారికి మా ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పద్మానగర్ కాలనీలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం చాలా ప్రత్యేకతతోటి కూడినటువంటిది. గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ఆలయంలో మా పంతులు గారు అయినటువంటి శ్యామసుందర్ పంతులు గారు అమ్మవారిని రోజొక రకమైనటువంటి అలంకరణలో ప్రత్యేకతంగా ఒక చుట్టుపక్కల కాలనీలోని వాళ్ళు కూడా ఆకర్షించే విధంగా అమ్మవారిని అలంకరించడంలో ఆ పంతులు గారు చాలా ప్రత్యేకత కలిగినటువంటి వారు. అలాగే ఈ కాలనీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ప్రతిరోజు అమ్మవారిని ఏ అలంకరణ చేస్తారో ఆ అలంకరణలో దాదాపు అందరూ కూడా తయారై రావడానికి ప్రయత్నం చేస్తారు. అమ్మవారు ఏ రంగు చీరలో అలంకరించబడి ఉంటారో అందరు మహిళలు కూడా అదేవిధంగా అలంకరించుకొని రావడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. అయ్యగారు అలంకరణలో ప్రత్యేకమైన విశేషం మా దగ్గర మీరు బాగా గమనించండి. ఇక్కడెక్కడ ఉన్న గుళ్ళల్లో అలంకరణకు వేరే దగ్గర నుంచి తెప్పించుకుంటారు. మాకు అమ్మవారి అవకాశం అయ్యగారి ద్వారా నుంచి ఇచ్చింది ఏంటంటే ప్రత్యేకంగా అలంకరించబడేటువంటి అయ్యగారిని మాకు ఇచ్చింది. ఆ మంత్రశక్తి, ఆయన యొక్క వాక్కు మాకు పెద్ద ప్రధానంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు మా దగ్గర అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా వివిధ హోమాలు, అలంకారాలు, వివిధ మిగతా అభిషేకాలు ఇవన్నీ ఈ నవరాత్రుల సందర్భంగా జరుగుతూ ఈ కార్యక్రమం విజయవంతంగా అయిందని లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో కొత్తపేట మోహన్ నగర్లో అన్నదానం నిర్వహించారు. చిత్తారమ్మ దేవాలయంలో మేకల సత్యనారాయణ అమ్మవారికి హోమం, ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారావు దయానంద్, కొత్తపేట కార్పొరేటర్ పవన్ కుమార్, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం హైదరాబాద్ సభ్యులు పాల్గొన్నారు. ఏరియాలో ఒక భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొంచుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, అలాగే ఈరోజు లయన్స్ మేకల చిత్రాల సందర్భంగా ఈరోజు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. సో భక్తులు అలాగే ఘనంగా ఎలాంటి జరగకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవీ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకొని మా యొక్క భక్తిభావం అలాగే రాబోయే విజయదశమి చూపించారు.
ఈ అవకాశం దేవస్థానం కూడా ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. మానవతను చాటుకున్న మాజీ మంత్రి, బాధిత కుటుంబానికి చేయూత ఇస్తానంటూ భరోసా. పెద్ద వడగూరు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం, లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం, ఒకరి మృతి. చిన్నాయగూడెం యూనియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం, క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్ పూర్తిగా దగ్ధం. శివనామ స్మరణంతో మారుమోగిన శ్రీశైలం, అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.